హలో అండి. మీరు కూడా నాలాగానే మీరు అమౌంట్‌ని అనేది సేవ్ చేయలేకపోతున్నారా? అంటే మనం టైలరింగ్‌లో ఎంత సంపాదించినా కూడా అమౌంట్ అనేది మన కళ్ళకి కనిపించలేదా? నాలాగే మీకు అనిపించింటే ఈ వీడియోనైతే క్లారిటీగా చూడండి. ఫుల్ వీడియో అయితే నేను ఏ విధంగా అంటే చిన్న చిన్న టిప్స్‌ని ఫాలో అవుతూ ఏ విధంగా అమౌంట్‌ని సేవ్ చేసుకుంటూ వచ్చాను అనేదైతే మీకు ఇక్కడ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అమౌంట్‌ని సేవ్ చేయాలంటే మనకి టైలరింగ్‌లో ఎట్లా ఉంటుందంటే అమౌంట్ అనేది కనిపించదు కదా! ఇప్పుడు మనకి అందరూ ఒకేసారి అయితే ఇవ్వరు కదండీ! అట్లాంటప్పుడు మనం ఒక అమౌంట్‌ని అంటే ఇప్పుడు 200, 300 ఇచ్చేవాళ్ళుంటారు. కొందరు మరీ ఇస్తామని చెప్పేవాళ్ళుంటారు. అట్లాంటప్పుడు మనకి అమౌంట్ అనేది కనిపించదు కాబట్టి మనము ఒక ప్లాన్ చేసుకోవాలి. నేను ఏ విధంగా చేస్తున్నానంటే ఒక 50,000 చీటీ అయితే వేశానండి. నాకి నెలలో వచ్చిన అమౌంట్ ఎంతైతే ఉంటుందో దాంట్లో నేను 2,500 అంటే ఇప్పుడు 50,000 అంటే ఆఫ్‌కోర్స్ తెలుసు కదండీ మీకు కూడా అందరికీ. 50,000 అంటే 2,500 మనం కట్టాలి అమౌంట్ అనేది. దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకోవాలి. ఇంత అమౌంట్. ఇంకొకటి మనం ఇలా చేసుకోవడం వల్ల మనకి అనేది భయం అనేది ఉంటుంది. అంటే దీనికి కట్టాలి అనేది ఒక భయం అనేది ఉంటుంది. దానివల్ల మనము పని కూడా చేసుకోగలుగుతాము ఎక్కువ అనేది. ఈ అమౌంట్ వచ్చేంత వరకు మనం కష్టపడాలి అనేదైతే ఉంటుంది. ఆఫ్‌కోర్స్ 2,500 ఎవరైనా చేస్తారు. స్టార్టింగ్‌లో ఉండే వాళ్ళైతే చేయలేరు. మామూలుగా అయితే ఇప్పుడు మన హ బ్లౌజ్ కూడా రేట్ అనేది ఏరియాని బట్టి ఉంటుంది కదా! అట్లనే మనకి దానికి తగ్గట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. ఎన్ని కుట్టాలి అనేది. అట్లా మనము ఇంకొకటి దీంట్లోనే మనం కొందరైతే ఇంట్లో కూడా మెయింటైన్ చేయాల్సొస్తుంది. అంటే సరుకులు ఉంటాయి కదండీ! అవి తెచ్చుకోవడం అవన్నీ కూడా కొందరు చేయాల్సొస్తుంది. అప్పుడు మనం ఒక ప్లానింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనకి నెలంతా చేసింది 2,500 వాళ్ళకి కట్టేస్తే చీటీ వాళ్ళకి, మనం ఫస్ట్‌లో అయినా వెతుక్కోవచ్చు చీటీని, అవసరం ఉంటే లేకుంటే లాస్ట్ వరకైనా పెట్టుకోవచ్చు. అప్పుడు మనం ఒక బిగ్ అమౌంట్ అనేది చూస్తాం. దానికి మనం ఏదైనా గుర్తుగా తెచ్చుకుంటే ఇంట్లోకి ఒక గుర్తు అనేది ఉంటుంది కదా! ఇట్లా చిన్న చిన్నవే మనం ఫాలో అవుతే అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు. అవి ఇంకొకటి మనము సొంతంగా చేసాము అనే ఫీలింగ్ ఉంటుంది కదా! సంతోషము. అవి కొన్ని కొన్ని ఉంటాయి. అవి అట్లా చేయడం వల్ల మనకి సంతోషం కూడా ఉంటుంది. అంటే నేను సంపాదించింది అంటే మనం మనం ఓన్‌గా సంపాదించింది అనేది ఒకటి ఉంటుంది కదా! అది చాలా హ్యాపీనెస్ ఉంది. మీరేమంటారు? ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇంకా మనం లాగానే స్టార్టింగ్ అయితే మనం టైలరింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే 20,000 తీసుకున్నా పర్వాలేదు. అంటే వాళ్ళకి కొంచెం తక్కువ వస్తే బట్టలు మీకు ఏ విధంగా వస్తాయి అనేది మనం ప్లాన్ చేసుకొని వేసుకోండండి మీరైతే. నేనైతే 50,000 వేసాను. నాకు అదే సరిపోతుంది. నేను ఇంట్లో కూడా మెయింటైన్ చేయాలి కాబట్టి నేనైతే ఇది వేసుకున్నాను. ఇంకా ₹1,00,000 కూడా వేసుకోవచ్చు. మీ అమౌంట్‌ని బట్టి మనం చేసుకోవాలి. ఇంకా 2,00,000ది వేసుకోవచ్చు. చెప్తున్నాను కదా! మనకు అమౌంట్ ఏ విధంగా వస్తుందనేది ప్లాన్ చేసుకొని వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకున్నా కూడా మనకి కష్టమైపోతుంది కట్టుకోవడం. అట్లా మీకు ఏ విధంగా వస్తుందనేది ప్లాన్ చేసుకోవాలి. ఇది కాకుండా ఇంకొకటి పోస్ట్ ఆఫీస్‌లో కూడా మనము ఆర్డర్ అయితే చేసుకోవచ్చండి. ఇది కూడా నెలకి మనము 500 స్టార్టింగ్ అట్లా కట్టుకుంటూ వెళ్ళొచ్చు. మనకి ఎంతైతే బేర్ చేయగలమో మనం అంత కట్టుకుంటూ వెళ్ళొచ్చు. అట్లా ఇవి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనకి ఒక అమౌంట్ అనేది చూస్తాం కొన్ని ఇయర్స్ తర్వాత. అప్పుడు మనం సంపాదించింది అనేది ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది. ఇంకా మనం గుర్తుగా కూడా గోల్డ్ కాకుంటే ఏదైనా మనకి వస్తువు అనేది తెచ్చుకోవచ్చు ఇంట్లోకి. అప్పుడు మనకి గుర్తుంటుంది కదా! నేను సంపాదించిండేది అనేది. ఇది నాకు తెలిసింది నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కిందైతే కమెంట్ చేయండి ఖచ్చితంగా. ఇది ఇట్లా మనం ఫాలో అవుతే గన మనకి అమౌంట్ అనేది కనిపిస్తుందండి. ఇంకొకటి మనం స్టిచ్చింగ్ ఇచ్చేసేటప్పుడు కొందరు అమౌంట్ అంటే వెంటనే ఇయ్యరండి. ఇంకొందరు సగం ఇస్తారు, ఇంకా మరీ ఇస్తామని చెప్తారు. అట్లా మనము చూసుకోవాలి. అంటే వాళ్ళు ఇవ్వగలరా? ముందుగానే చెప్పాలి. అంటే నాకు ఖర్చులున్నాయండి. నాకు వెంటనే ఇచ్చేటట్టుంటే నేను స్టిచ్ చేసిస్తాను. లేకుంటే కొంచెం లేట్ అవుతుంది అలా మీరు చెప్పుకోవాలి. ఇప్పుడు మనకి ఖర్చులుంటాయి గదండీ! సేమ్ ఆ విధంగా మనం చెప్పుకుంటే మనకి వాళ్ళు ఆల్మోస్ట్ కొందరైతే ఇస్తారు. ఎవరికైనా ఖర్చులుంటాయి గదా! అని ఎప్పుడైనా ఇవ్వాల్సిందే గదా! అప్పుడు మనం ముందే ఇప్పిచ్చేసుకుంటే సరిపోతుంది. అట్లా ప్లాన్ చేసుకొని మనం ఒక అమౌంట్‌ననేది తీసుకుంటే మనకి యూజ్‌ఫుల్ అయితే ఉంటుందండి. నాకు తెలిసిన బట్టే చెప్పాను.
మనం ఇట్లా ప్లాన్ చేసుకోవడం వల్ల మనకి కట్టాలి అనే భయం ఉంటుంది. ఇంకా మనం కుట్టాలి అనేది కూడా ఒకటి ఉంటుందండి. ఎందుకంటే మనం పని చేస్తే మనకి అది కట్టాలి అనేది భయం ఉంటుంది. అప్పుడు మనం ఇంకా స్పీడ్గా అనేది వర్క్ అనేది అవుతుంది. అట్లా మనం వర్క్ కూడా స్పీడ్గా చేసుకునేకి ఆస్కారం అయితే ఉంటుందండి. ఇంకా మనం అమౌంట్ అనేది కూడా వేస్ట్ చేయము. దానికి దీనికి అని వేస్ట్ చేయకోకుండా మనకి దేనికి కావాలో దానికి యూజ్ చేసుకుంటాం. ఇట్లా చేసుకుంటే మనకి ₹1 కూడా పక్కకైతే పోదు. మన చేతుల్లోనే అంటే వేస్ట్ అవ్వకోకుండా ఉంటుంది. మీకు ఈ టిప్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది అయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఈ వీడియోని ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే మనం రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాము. చూడండి, ఇది అయితే మొత్తం అంతా వర్క్ బ్లౌజ్ అండి. దీనికి కాస్ట్ వచ్చేసి నేను 250 అయితే ఛార్జ్ చేస్తాను వితౌట్ లైనింగ్ అండి. ఎంబ్రాయిడింగ్ వర్క్ అయినా కూడా మగ్గం వర్క్ అయినా నేను 250 అయితే తీసుకుంటాను. మీ సైడ్ ఏ విధంగా తీసుకుంటారు అనేది కింద కమెంట్ చేయండి.